అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నా. నేను అనూప్ సోని. మనుషుల లోపల అనేది మానవత్వం అనేది ఎప్పుడు తగ్గుతుందో అప్పుడే కుట్రలు పెరుగుతాయి. మనుషులు కొన్ని విషయాలకి అత్యాశ అనేది పడతారు, మరి కొన్ని విషయాలకి దూరం అవుతాయని బాధపడతారు. మనుషుల మధ్య ఉన్న ఈ రెండు విషయాలు మాత్రమే మానవత్వానికి మరియు క్రమశిక్షణ మధ్యలో నడిపిస్తాయి. ఇవాల్టి కేసులో మనం అలాంటి ఒక భయంకరమైన సంఘటన చూడబోతున్నాం. కేసు ఒక ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ అవుతుంది. అలాగే పోలీసులకి ఈ కేసు బాగా ఛాలెంజింగ్ గా ఉండబోతుంది. హలో మ్యామ్, మై నేమ్ ఇస్ షకున్ ప్యాంట్. మీ ఏజెన్సీలో నేను చేరిన తర్వాత మీ ఏజెన్సీలో నేను ఒక పాటుగా అయిన తర్వాత షకున్ దీంట్లో మంచూరియన్ రెసిపీ ఎలా చేయాలో తీసివు, నేను చేస్తాను. అమ్మా, నన్ను ఇంటర్వ్యూకి ప్రిపేరే చేయనంటున్నావు మా. అది వదులు. ఈ రోజు ఎందుకు మంచూరియన్ చేస్తున్నావు? నీకు కొత్త ఉద్యోగం దొరికింది కదా, అందుకే. నీకు చైనీస్ ఫుడ్ ఇష్టం కదా. వావ్, నాకు ఇంకా రిజల్టే రాలేదు, అందులోకి పార్టీకి రెడీ అవుతున్నారా? నాకు తెలుసు నువ్వు ఇంటర్వ్యూలో సూపర్గా చేసుంటావని. సరే, ఓకే, అది ఇవ్వండి. ఇది చూడండి, నేను మంచూరియన్ రెసిపీ వీడియోని కనిపెట్టేశాను. నేను ఇప్పుడు వెళ్ళాలి, నన్ను వదులుమా. కాసేపు ఉండి మీ అన్నయ్య వచ్చేస్తాడు, డ్రాప్ చేస్తాడు. వాడు ఆల్రెడీ మన ఇద్దరిని ఏం మార్క్ చేశాడు మా. నీ కొడుకు. తను మీ అన్నయ్య. నేను మా ఆయనను నమ్ముకునుంటే ఈ ఇల్లు పోతుంది, ఈ పని పోతుంది. ఎలాగా వదులు. నేను జమ్మాళ్ళ రమ్మని చెప్పాను, వాడు నన్ను డ్రాప్ చేస్తాడు. మంచిది. అమ్మాయి షగున్, ఇది చాలా పెద్ద ట్రావెల్ ఏజెన్సీ. నేను వాళ్ళ దగ్గర మాట్లాడేసినాను. నువ్వు ఇంటర్వ్యూ మాత్రం బాగా చేసేమా, అదేమనకు సార్. జమాల్ అన్న, మీరేం బాధపడకండి. శ్రవణ్ యొక్క ఇంటర్వ్యూ మంచిగానే జరుగుద్ది. థ్యాంక్స్ ఇమ్రాన్, మీరిద్దరు నా మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. నేను దానికోసమే ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాను. ఎయిర్ హోస్టెస్ అవుదాం అనుకుంటున్నారా? మరి ఎందుకని మీరు ట్రావెల్ ఏజెన్సీ జాబ్కి వచ్చారు? అదంతా నా తలరాతని చెప్పొచ్చు మేడం. మా నాన్న చనిపోయిన తర్వాత నేను జాబ్కి వెళ్ళడానికి పరిస్థితి వచ్చింది మేడం. అప్పటి నుంచి నా హారోస్టర్ కలంతా ఆగిపోయింది మేడం. ఐ అండర్స్టాండ్. ఇది ఒక డెస్క్ జాబే. నీ పనంతా ఫోన్ ల్యాప్టాప్లోనే ఉంటుంది. ప్రపంచమంతా తిరగాలనే కళ ఈ జాబ్లో అసలు అవ్వదు. అవును మేడం, నాకు బాగా తెలుసు. అది నేను మంచి విధంగా తీసుకుంటాను. నా వల్ల తిరగలేకపోయినా ఇంకొకరికి హెల్ప్ చేయాలనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్, నువ్వు రేపు నుంచి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. కమ్. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? నేను మా అమ్మ ఉన్నాం. ఓ, మీ అమ్మ మీరు ఒకటిగా ఉంటున్నారా? ఓ మంచిదే. నేను ఒంటరిగా ఉంటాను. యాక్చువల్లీ నా హస్బెండ్ డిపాన్షు కన్నడలో వర్క్ చేస్తారు. ఇయర్లీ 2 times మేము మీట్ అవుతాం, అందుకనే మేము ఒంటరిగా ఉంటాను. ఏం కంప్లైంట్ చేస్తున్నారు? మీ హస్బెండ్ గురించి బాగా తెలుసు. ఈ కంపెనీలో ఆయన బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ తెలుసా? అందువల్ల కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. షగున్, మీట్ అక్కే. హాయ్ సార్. హాయ్. తిన బిహేవియర్ నువ్వు గెస్ చేయలేవు, ఎందుకంటే తిన నా బిజినెస్ పార్ట్నర్. క్లయింట్స్ని తీసుకొస్తాడు. సరే, కానీ ఇంతవరకు ఎన్ని కంట్రీస్కి వెళ్ళావు? జస్ట్ యాపే. మళ్ళీ టూర్ ఏం వెళ్ళలేదు, అది బిజినెస్ ట్రిప్. ఎనీవే, వెల్కమ్ టు FM టూర్స్ అండ్ ట్రావెల్స్. థ్యాంక్ యూ అఖిల్ సార్. సార్, ఈ ప్లేస్ మొత్తం వెతికాను సార్, కానీ తల కనిపెట్టలేకపోయాను. షకున్, మీ వదిన నేను మీ అమ్మకి ఫ్లాట్ చూపించాం. మీ అమ్మకి బాగా నచ్చింది. రేపు ఇంకో ఫ్లాట్ చూపిపోతున్నాం. నువ్వు కూడా మాతో వచ్చి చూడొచ్చు కదా, చాలా బాగుంటుంది. మీరు వెళ్ళి చూడండి, నాకు ఆఫీస్లో పని ఉంది. అలాగైతే ఒకటి చేయి, ఈ సండే వచ్చి చూడు, నువ్వు కూడా ఫ్రీగానే ఉంటావు కదా. మీరు వెళ్ళి చూడండి. వాళ్ళు తన మెడ పిసికి చంపేస్తున్నారు. తర్వాత షార్ప్ ఆయుధంతో తలను నరికేస్తున్నారు. చనిపోయిన తర్వాత తల నరికేశారు, అందువల్ల గుర్తించడం చాలా కష్టం. ఇంకో విషయం, బాడీలో ఉప్పు ట్రాసెస్ ఎక్కువగా ఉన్నాయి. తన బాడీ మీద ఉప్పు చల్లున్నారు, ఎందుకంటే బాడీ కుళ్ళిపోవాలని. అది కూడా జరిగింది. ఈ బాడీ కుళ్ళిపోయి చాన్నాళ్ళైంది. టైమ్ ఆఫ్ డెత్ తెలుసా? వారం క్రితం చేసుండొచ్చు. ఆగస్టు 1 లేదా 3 జరిగుండొచ్చు. విక్టిమ్ ఏజెంట్ అయి ఉండొచ్చు. 22-23 ఏళ్ళు ఉంటాయి. సెక్షువల్ అసాల్ట్ లేదు,
కానీ ఈ అమ్మాయి సెక్సువల్లీ యాక్టివ్గా ఉంది. ఇలా చూడండి, ఈ అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్లో ఏ అని ఒక టాటూ ఉంది. చూసారా? ఏ అని రాసింది. అమ్మాయి పేరు ఈలో స్టార్ట్ అవుతుందా? ఈ టాటోతో అమ్మాయిని గుర్తించగలమా? అమ్మా, నువ్వెందుకు వాడితో వెళ్ళి ఫ్లాట్ చూస్తున్నావు? మా అన్నయ్య ఈ ఇల్లు అమ్మి అందులో ఒక ఫ్లాట్ తీయబోతున్నాడు అనుకుంటున్నా. ఇవంతా నీకేం అర్థం కాలేదా? నాకంతా అర్థమైంది. నువ్వేం కంగారు పడకు. ఈ ఇంటిని నేను అమ్మను. ఈ ఇల్లు నీకు సంబంధించింది. నేను సంకల్తో వెళ్ళిపోతాను. నిన్ను డిస్టర్బ్ చేయను. ఏదో ఒక కారణం చెప్పి కొత్త ఫ్లాట్ కొనివ్వకుండా చేస్తాను. పర్వాలేదమ్మా, బాగా స్మార్ట్ అయిపోయావు. నువ్వు స్మార్ట్గానే ఉండాలి. నువ్వు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. ప్రపంచమంతా తిరిగి రండి. అలా ఎవరైనా ఉన్నారా? అసలు నేనెందుకు మీతో చెప్పాలి? నాకు ఆకలేస్తుంది, వెళ్ళి తీసుకురా. సరే. 23 వయసున్న అమ్మాయి కనిపించలేదన్న మిస్సింగ్ కేసు మన ఫైల్స్లో లేవు సార్. కానీ ముగిన్పూర్లో మనకి 5 మిస్సింగ్ కేసెస్ దొరికాయి సార్. విక్టిమ్ ఏజ్కి అది మ్యాచ్ అవుతోంది. మిస్ అయిన అమ్మాయి ఫ్యామిలీని నేను రమ్మన్నాను. ఇది మొదటి అమ్మాయి సార్, రమా బోయాల్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేయలేదని సూసైడ్ చేసుకుందామని ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోయింది. కానీ కొన్ని రోజుల్లోనే ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇది రెండవ అమ్మాయి సార్, అరుణా బెహేల్. అత్తగారితో గొడవపడి పారిపోయింది. ఇది మూడవ అమ్మాయి సార్, సంజన. డౌరీ సమస్య వల్ల ఇల్లు వదిలి బయటకు వచ్చేసి తన ఫ్రెండ్తో ఉంటోంది సార్. ఇప్పుడు డివోర్స్కి అప్లై చేసింది. నాలుగో అమ్మాయి ఫోటో దొరకలేదు సార్. తన పేరు ఔషా మోరియా. హస్బెండ్తోనే ఉండేది. ఇప్పుడు తను మిస్సింగ్ సార్. ఆశా మోరియా. చనిపోయిన అమ్మాయి చేతి మీద ఉన్న టాటూ అక్షరం. ఒకవేళ బాడీ ఆశాదే ఉంటుందా? అఖిల్ సార్, ఐ థింక్ మనము ఐటినరీలో ఫెకెట్ మ్యూజిక్ని యాడ్ చేస్తే బాగుంటుంది. ఫ్లిప్కార్ట్లో ఉన్న చాలా ప్లేస్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేసింది లేదు. వెల్ డన్ షాగున్. ఆ జాగ్కి 3 సార్లు వెళ్ళినాను. దాని గురించి నేను థింక్ చేయలేదు. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళిండో? అక్కడికి వెళ్ళింది లేదు. సీరియస్లీ? ఎస్ సార్. అయితే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెల్ వీడియోని చూసి విచువల్ని ట్రావెల్ చేస్తాను. బై ద వే సార్, మీకు నిజంగానే ఒక మంచి జాబ్ దొరికింది. దాన్ని వదిలేసి ఎందుకు మళ్ళీ ఇండియాకి వచ్చారు? ఓ అదేనా, నేను ఒక పేట్రియాటిక్ ఫిల్మ్ చూసినాను. దాన్ని చూసి ఎమోషనల్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చేసాను. హాయ్ హిమాని. సార్, నేను మీకు ఇటినరీ అప్డేట్ చేస్తాను సార్. షూర్. ఆశ తన ప్రేమికుడితో సంతోషంగానే ఉంటుంది. నా మనసు గాయం చేయడానికి వచ్చారు మీరు? సంజయ్, నేను చెప్పేది విను. చనిపోయిన అమ్మాయి వయసు నీ భార్య వయసు కూడా అంతే. అందుకే వచ్చాం మేము. మీరేం చెప్తున్నట్టు ఆశ ఒక చేతిలో ఎలాంటి టాటూ లేదు. ఒకవేళ తను పారిపోయి అక్కడే వేసి ఉండొచ్చు కదా. వెళ్ళండి, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళండి. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా, అంతా ఓకేనా? ఏం చేస్తున్నారు మీరు? ఎట్లా నా ఇంట్లోకి వస్తారు? మీ దగ్గర ఏమైనా సెర్చ్ వారెంట్ ఉందా? మర్యాదగా అడ్డు తప్పుకో. సార్, శుక్లా, రేణు రమ్మని చెప్పండి. అందుకే లోపల రానికుండా అడ్డుకున్నావా? నేనేం సార్ చేయగలను? అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు సార్. మిగతా వాళ్ళంతా నా పిల్లాన్ని నేను సంతోషంగా ఉంచుకోవట్లేదని ఎక్కిరిస్తున్నారు సార్. వాళ్ళిద్దరి యొక్క ప్లేస్ని నేను కనిపెట్టాను. ప్రేమించినోడు పారిపోయాడు. తినేమో నా చేతిలో ఇరుక్కుంది. నేను ఇక్కడ తీసుకొచ్చేసా ఇట్లానే. అరెస్ట్ చేయండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నయ్య? మీ ఆఫీస్ కొలీగ్స్ దగ్గర అన్నయ్య లేడని చెప్పావంట. ఒక అన్నయ్యగా నువ్వు నాకు ఏం చేసావు? నన్ను అమ్మని బాధ పెట్టించి వెళ్ళిపోయావు. నీ కథలు వినటానికి నేను ఇక్కడికి రాలేదు. అమ్మని చుట్టానికి వెళ్ళాను. నీకు టిఫిన్ బాక్స్ ఇవ్వమని చెప్పారు. ఇదిగో తీసుకెళ్ళు. నువ్వు ఇలా నటిస్తే ఏం జరగబోయేది లేదు. నువ్వు ఏం ట్రై చేసినా సరే నేను నా ఇల్లుని ఖచ్చితంగా అమ్మనివ్వను. ఈ ఇల్లు అమ్మేస్తే అందరికీ మంచిది, నీకు, నాకు, ఇంకా అమ్మకు కూడా. దాని గురించి మర్చిపో శంకర్. నాన్న ఇప్పుడు ప్రాణంతో ఉంటే నీకు కంటిన్యూగా చదివి ఉంటా. నా హారోస్టర్ డ్రీమ్ ఖచ్చితంగా జరిగి ఉంటుంది. నీ వల్లనే నా డ్రీమ్ అంతా ఎలాగైపోయింది. ఈ ఇల్లు అమ్మాలన్న నీ నిర్ణయం పాడైనప్పుడే నా నిజమైన నొప్పి నీకు తెలుస్తుంది. సార్, రండి శుక్లా. సార్, డెమ్ డేటా మొత్తం మనం స్కాన్ చేసేసాం సార్. క్రైమ్ జరిగిన స్పాట్లో
ఇంచుమించు 804 నెంబర్స్ యాక్టివ్లో ఉన్నాయి సార్. ఇందులో 100 ఫోన్ నెంబర్లు బయట ఊరి వాళ్ళది సార్. సిమ్స్ అన్నింటినీ స్కాన్ చేసి డీటెయిల్స్ తీసుకున్నాం సార్. క్లూ దొరికిందా? ఎస్ సార్. 2 నెంబర్స్ సస్పిషియస్. అందులో ఒక ఫోన్ నెంబర్ చూసినప్పుడు లక్నో డీటెయిల్స్ చూపిస్తోంది. రెండో నెంబర్ హెజార్ అని చూపిస్తోంది. అది అనితా జైస్వాల్ నెంబర్ సార్. కానీ ఇప్పుడు ఆ 2 నెంబర్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి సార్. అనితా జైస్వాల్ మనం కనిపెట్టిన బాడీ అనితా జైస్వాల్ అయి ఉంటుందా? శుక్లా, మీరు హిజార్కి వెళ్ళి అనితాని కనిపెట్టండి. ఓకే సార్. మిస్టర్ శాస్త్రి చాలా స్ట్రిక్ట్ అయిన వెజిటేరియన్. ఆయన మరీ చెప్పారు. మరి ఎందుకని ఆయన నాన్ వెజ్ కుక్ చేసే హోటల్కి తీసుకువెళ్ళావు? నీ ఫోకస్ ఎక్కడుంది షగున్? అది కాదు మ్యామ్, అలా నేనేం వినడానికి సిద్ధంగా లేను. నువ్వు చెప్పే వాటికి నేను శాలరీ ఇవ్వట్లేదు. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. వెళ్ళి పంచుడు. సారీ మ్యామ్. సారీ అంట. తను చేసిన తప్పు వల్ల పెద్ద క్లయింట్ని పోగొట్టుకున్నాం. ఇట్స్ ఓకే, అమ్మాయి కొత్తదే కదా, తను శీఘ్రంగా నేర్చుకుంటుంది. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇదేనా స్కూల్ అనుకుంటున్నావా? దానికి మనం శాలరీ ఇస్తున్నాం. ఒక ప్రొఫెషనల్గా నడుచుకోవాలి, లేకపోతే పని నుంచి తీసేద్దాం. యూపీ పోలీస్, ఈ ఇంట్లో అనితా జైస్వాల్ ఉన్నారా? మాకు అనితాకు ఉన్న సంబంధం వదిలిపోయింది. ఈ కుటుంబాన్ని ఉచ్చేసి తను లవర్ సమీర్ కూడా ఎప్పుడు వెళ్ళిపోయిందో అప్పుడే మా సంబంధం వదిలిపోయింది. తల లేకుండా ఒక అమ్మాయి బాడీ దొరికింది. ఒకవేళ అది మీ అమ్మాయి అనితాగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నాం. మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. తల లేకుండానే శరీరం దొరికిందని మాతో ఇంతకుముందు చెప్పారు. మరి అది మా కూతురు అనితా బాడీ అని ఎలా చెప్తున్నారు? బాడీ దొరికిన అదే చోట్లోనే మీ అమ్మాయి ఫోను యాక్టివ్లో ఉండింది. అనిత సమీర్తో బిచ్నూర్కే వెళ్ళారా? నాకు తెలియదు సార్, కానీ చనిపోయిన ఆ అమ్మాయి ఖచ్చితంగా మా అనిత అయి ఉండదు. అదెలా మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు? అనిత సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒకటి వేస్తూ ఉంటుంది. అనిత ప్రొఫైల్ని నేను పూర్తిగా చెక్ చేశాను సార్. ఇంకెవరైనా తన ఫేస్బుక్ అకౌంట్ని యూజ్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఒకవేళ అనిత ప్రాణాలతో ఉండే అవకాశం కూడా ఉంది. ఇది ఆశా కేసు లాగా మళ్ళీ మనల్ని డెడ్ ఎండ్కి తీసుకొచ్చి వదిలేసింది. మనం ఏదో ఒకటి చెయ్యాలి. అనిత ఫ్యామిలీతో నేను మళ్ళీ మాట్లాడతాను సార్. అనిత బాయ్ ఫ్రెండ్ గురించి దీని గురించి మాట్లాడండి. అవసరం అయితే అనిత పేరెంట్స్ దగ్గర డిఎన్ఏ తీసుకోండి. చచ్చిపోయిన అమ్మాయిని మ్యాచ్ చేసి చూడండి. ఒకవేళ అది మ్యాచ్ అయితే ఆ కిల్లర్ దగ్గరికి మనం తీసుకెళ్తుంది. ఓకే సార్. ఏ సగున్, నువ్వు ఎలా ఇక్కడ? ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? సారీ టు డిస్టర్బ్ యూ సార్, కానీ ఇది ఇంపార్టెంట్ సార్. నేను లోపలికి రావచ్చా? యా ష్యూర్, ప్లీజ్ కమ్. సరే చెప్పు, ఏం విషయం? నేను మిమ్మల్ని చాలా మిస్ చేస్తున్నా. కన్న బిడ్డలకు కావాలంటే సంబంధాన్ని విడిపించిపోయేది సులభంగా ఉంటుంది. అయితే కానీ మాలాగా తల్లి తండ్రికి అది సులభంగా ఉండదు సార్. అందుకే సార్ మా కాణి అనితనే సార్. అమ్మాయి అనిత, ఈ డబ్బుని లాకర్లో పెట్టి దీనిలోంచి నువ్వు ఒక 2,000 ఎత్తుకో. నాన్న, నేను 3,000 తీసుకోనా? కొత్త షూస్ కొనుక్కోవాలి. ఇదంతా నువ్వు అడగాలమ్మా, ఎత్తుకోమ్మా. థ్యాంక్ యూ. ఒక ఏడాదికి మునుపు అనితకు జాండీస్ వచ్చింది సార్. ఆ నొప్పిలోంచి ఆమె బయట వచ్చినా కూడా వీక్గానే ఉండింది సార్. ఎంతనో డాక్టర్స్ చూసినాం సార్, అయితే పనికి రాలేదు సార్. తర్వాత నా ఫ్రెండు సన్యాసి హెదా తల్లి దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. మేము అనితని ఆ సన్యాసి దగ్గరికి తీసుకెళ్ళాం. చెడ్డ శక్తి నిన్ను ఏమి చేయదు. ఈ తాయెత్తు నేను కాపాడుతుంది. అన్ని శక్తుల నుండి ఈ తాయెత్తు నేను కాపాడుతుంది. సన్యాసి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి కోలుకుంది. ఈ నొప్పిలోంచి ఆమె సరి అయిన తర్వాత ఆమెకి ఇంకొక నొప్పి కూడానే చేరిపోయింది సార్.
ప్రేమనే అను. అనితని సమీర్ అక్కడే మీట్ చేశాడా? అవును సార్, మా గురువుకు శిష్యనే సార్. అన్ని శక్తుల నుండి ఈ తాయితు నన్ను కాపాడుతుంది. వాడు మా అమ్మాయి మీద మంత్రం వేసేసినాడు సార్. ఇదంతా ఇంకా మీరు నమ్ముతున్నారా? దీనిలో మాకు నమ్మకం లేదు సార్. మా అమ్మాయి అనిత, మా అమ్మాయికి సమీర్ ప్రేమ తెలిసినాక నా వల్ల నమ్మకుండా ఉండనవలేదు సార్. అడుగడుగు వాడిని చూసేదానికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండేటప్పుడు మా డ్రైవర్ ఫోటో ఇచ్చి పంపించినాడు. అయితే బయట వాళ్ళ మాట నేను నమ్మలేదు సార్. కానీ నా కంటితో నేను చూసినప్పుడే. తర్వాత ఇంకేం చేశారు మీరు? నువ్వు చెప్పేదని నేను వినను. ఈ రోజు నుంచి ఆ పిల్లకాయని నువ్వు చూడకూడదు, సరేనా? అర్థమైందన్న, మీరు కూడా మిగిలిన వాళ్ళనే. మీకు ఆస్తులు జాతులు అంటేనే అక్కర. కానీ మీరు చెప్పినట్టు నేను చేయలేను. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో అది నేను డిసైడ్ చేస్తాను, మీరు కాదు. అనిత మసోదినమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్. 5 లక్షల నగలు, కొంచెం డబ్బు ఎత్తుకుంది సార్. చనిపోయింది అనితనా కాదా అని DNA శాంపిల్ వచ్చిన తర్వాతే నేను చెప్పగలను. అందువల్ల మీరు కంగారు పడకుండా ఉండండి. ఓకే సార్. ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. ఆ పూజారి అడ్రస్ ఇస్తారా? సమీర్ అని నాకు ఎవరో తెలీదు. అడిగే ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పు. నీ నుండి నిజం ఎలా రాబెట్టాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పేది నిజమే సార్. నా వాళ్ళ సమీర్ అని ఎవరూ లేరు. రామ్దే, అతనికి ఫోటో చూపించండి. మరి ఇదెవరు? నీ అల్లుడా? సార్, వీడి పేరు షాహిబ్. షాగిబ్? అవును సార్. వీడు 3 నెలలకు ముందే పని వదిలేసి వెళ్ళిపోయాడు. వాడి ఇల్లు ఎక్కడుంది? లక్నోలోనా? అవును సార్. సార్, ఆ క్రైమ్ సీన్లో యాక్టివ్గా ఉన్న ఫోన్ నెంబర్ని ఫేక్ ఐడీలు ఇచ్చి కొన్నారు సార్. అనిత నెంబర్తో పాటు వీడి నెంబర్ స్విచ్ ఆఫ్ సార్. వాడి పేరు సమీర్ కాదు సార్, షాహిబ్. అనిత దగ్గర సమీర్ అని చెప్పి అలవాటు చేసుకున్నాడు. తర్వాత అనిత 5 లక్షల డబ్బులు తీసుకుని పారిపోయింది. శుక్ల, ఇది లవ్ స్టోరీలా లేదు, క్రైమ్ స్టోరీలా ఉంది. ఆ తర్వాత ఈ క్రైమ్ స్టోర్ మాస్టర్ మైండ్ సాహితే, ఇంకా సమీర్. లక్నోలో షాగిబ్ గురించి నేను కనుక్కుంటాను సార్. త్వరలోనే దొరుకుతాడు సార్. దీపాంశు, ఎస్ ఐ నో. మన కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ లేనిది నిజమే అభి. బట్ ఇదొక స్టార్టప్ కంపెనీ. కాస్త నాకు టైం ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్. ఓకే, బాయ్. నన్ను రమ్మన్నావా? అఖిల్, ఇక్కడ ఏం జరుగుతుంది? దీపాంశుయే కాల్ చేశారు. నువ్వు చేసిన తప్పుకి నేను తిట్లు తింటున్నాను. ఈ స్టార్టప్ కంపెనీలో నేను ఏదైనా ఇన్వెస్ట్ చేసే బదులు మ్యూచువల్ ఫండ్లో వేసుంటే సంపాదించేవారంటున్నారు. ఏమని నువ్వు చెప్పేది అర్థమవుతుంది. నేను ప్రతిదినం టైకూన్స్తో మాట్లాడుతూనే ఉన్నాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అఖిల్, ఒక నిమిషం ఇలా చూడు. నీ ఫోకస్ అంతా జాబ్లో పెడితే ఇంకా బాగుంటుంది. ఏంటి తర్వాత రా. సమీర్ అలై సాహిబ్, చెప్పు, అనితని ఎందుకు చంపావు? తలను ఎక్కడ పెట్టేశావు? అనిత చనిపోయిందా? నాకేం అర్థం కావడం లేదు. ఏంటి సార్ మీరు అనేది? నటించడం ఆపు, మర్యాదగా నిజం చెప్పు. సార్ అనితని నేను హత్య చేయలేదు సార్. మీరేమంటున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. నిజం చెప్తున్నాను సార్. నేను అనితని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను సార్. ఈ తాయెత్తుని కట్టుకో. 2 వారాల తర్వాత మీ ఇంటి వెనకాల ఇది పాతేయండి. అమ్మా, నాన్న, మీరిద్దరు వెళ్ళి బండి తీసుకుని రండి. నాకేదోలా ఉంది, నేను ఫ్రెష్ అయ్యి వస్తానే. పాపం ఆ తాయెత్తు ఎటువంటి కారణం లేకుండా మట్టిలో కలిసిపోతోంది. సారీ, నేను అన్న మాటకి నువ్వేం ఫీల్ కాకు. నేను నీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, తాయెత్తేమీ పెద్ద మ్యాటర్ కాదు. నమ్మకమే చాలా ముఖ్యం. నమ్మకంతో మనం కోరుకుంటే మనం కోరుకున్నవన్నీ దొక్కుతాయి. చాలా థ్యాంక్స్ నేను చెప్పింది విన్నందుకు. నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? నేనెందుకు నిన్ను ఫాలో చేస్తాను? నేను ఊరికే ఇలా తిరిగి చూద్దామని వచ్చాను. అలాగా? ఆ రోజు నేను కలవకుండా ఉండుంటే నాకు ఈ దాయత్రి నమ్మకం వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్.
వస్తా మరి ఇంకా. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ చెప్పుకోకూడదు. ఏంటి అప్పుడే ఫ్రెండ్స్ అంటున్నావు? వెరీ స్మార్ట్. అందరికీ తెలివి ఉంటే చాలు, స్మార్ట్ గా ఉండాలంటే ఫోన్ చాలు కదా. ఆ తర్వాత మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం సార్. మెల్లమెల్లగా మా అలవాట్లు మారిపోయాయి. ప్రేమించుకోవడం మొదలు పెట్టాం సార్. మేమిద్దరం ప్రేమించుకుంటున్న రోజుల్లో టైం అనేది అసలు తెలిసేది కాదు. మేమిద్దరం అంతలా ప్రేమించుకునే వాళ్ళం. నానా మీరిక్కడ? రానాతో దీని తర్వాత నా పిల్ల దగ్గర రాక, ఇదే నా కడా వార్నింగ్. ఆ సంఘటన తర్వాత నేను అనితని ఎప్పుడూ కలవలేదు సార్. నేను నా సొంతూరు లక్నోకి తిరిగి వెళ్ళిపోయాను. అనిత వాళ్ళ నాన్నకి మేము లవ్ చేసుకోవడం నచ్చలేదు. అందుకనే ఆ కోపంతో అనితని ఏమైనా చేసుంటాడు సార్. ముందు నా దగ్గర నటించడం ఆపుతావా? ఏమంటున్నావు? మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా? అనిత దగ్గర నీ అబద్ధమైన పేరు చెప్పి మోసం చేసినట్టు మమ్మల్ని మోసం చేస్తావా? లేదు సార్, నేను అనితకి ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అనితకి నా పేరు సమీర్ కాదు, షాహిద్ అని బాగానే తెలుసు సార్. ఒకవేళ తను మరో మతస్థుడిని వాళ్ళ నాన్న పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు అనుకుని ఉండొచ్చు. అందుకనే తను నా పేరు మార్చి చెప్పుండొచ్చేమో సార్. నా పేరు సమీరే. నిజం ఏంటని కనిపెట్టేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి అస్సలు వెళ్ళలేవు సార్. నాకు తెలిసిన నిజాలన్నీ మీకు చెప్పాను. విచారించండి. లేదు సార్, నన్ను నమ్మండి సార్. సార్ కొట్టకండి సార్. సార్ కొట్టకండి సార్, నొప్పిగా ఉంది సార్, ప్లీజ్ సార్. నాకు తెలిసి అది అనిత బాడీ ఉంటుంది. తనని చంపింది ఖచ్చితంగా సమీరే. కాల్ రికార్డ్స్ అంతా ఎప్పుడు దొరుకుతాయి? ఇంకా 1 or 2 daysలో. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది సార్, ఒకవేళ ఇది పరువు హత్య అయితే, ఎందుకంటే అనిత వాళ్ళ నాన్న మిస్టర్ దర్శన్ ఒక ఆర్థడాక్స్. అవకాశం ఉంది. కానీ 4 రోజులు కాల్ రికార్డ్స్ తీయండి. సో డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేసాయి. బాడీ యొక్క డిఎన్ఏ జస్వాల్ ఫ్యామిలీతో మ్యాచ్ అవ్వలేదు. వాట్? బ్యాక్ టు స్క్వేర్ వన్? అయితే ఇది అనిత బాడీ కాదా? అలా అయితే మళ్ళీ మనం ఇరుక్కున్నాము. మనకి ఏ విషయం చూపిస్తుందో అదే తెలుస్తుంది. ఏమంటున్నారు సార్? బాడీని కనిపెట్టిన అదే చోట్లో అనిత నంబర్ కూడా యాక్టివేట్లో ఉంది. ఈ లీడ్ని మన ఊరికి వదిలిపెట్టకూడదు. ఒకవేళ అనిత డెత్ని ఫేక్ చేసి తనకి బదులుగా వేరెవరినైనా చంపుండొచ్చు కదా. కానీ సార్ ఎందుకు అలా చేయాలి? ప్రస్తుతం చెప్పడం కష్టమే, కానీ దీన్ని గెస్గా తీసుకోవచ్చు. సాహి సమీర్ మీద ప్రేమలో పడ్డాది. ఇంట్లో ఇచ్చే నగల్ని దొంగతనం చేసింది. ఈ కేసు నుంచి మళ్లించాలని నాటకం ఆడుతున్నారేమో. ఆ తర్వాత అనిత రియల్ మోటివ్ వేరే అయి ఉంటుందా? ఆ అవకాశం ఉంది సార్. ఫస్ట్ వినడానికి నాకు షాకింగ్గానే అనిపించింది. అనిత చదువుకున్న అమ్మాయి, డబ్బున్న అమ్మాయి, తను స్కూల్ డ్రాప్అవుట్ కుర్రాన్ని ఎందుకు ప్రేమించాలి? కానీ శుక్లా, అనిత డెత్ని ఈ లోకానికి కన్విన్సింగ్గా ఫేక్ చేసి ఉండా సోషల్ మీడియా అకౌంట్ని యాక్టివ్గా ఉంచేంత ధైర్యం ఉండదు. తన సోషల్ మీడియా అకౌంట్ ఎప్పుడు లాస్ట్గా యాక్టివ్ అయిందో చూడండి. శుక్లా, అనిత ఫోన్ని సర్వేలెన్స్ పెట్టండి. తన ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్. ఎస్ సార్, మీ టికెట్స్ అన్నిటిని బుక్ చేస్తాను. మీ ఫుల్ నేమ్ చెప్పండి సార్. అనిత జైస్వాల్, భూపాల్. అనిత మరియు జైస్వాల్ ఒక కేసు పోలీసులకి అంత చిక్కుని ప్రశ్నగా మారింది. ఆ కేసుని సాల్వ్ చేస్తానికి ఒకే దారి, అనిత ఒక పాస్ట్ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అట్లా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడే అనిత జైస్వాల్ గురించి ఒక ముఖ్యమైన విషయం పోలీసులకి చిక్కింది. అనిత జైస్వాల్ ఎవరది? నాకెవరో గుర్తులేదు సార్. నీకు నేను గుర్తేనా? నీ వైఫ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం తనే. సార్ అదేంటంటే అది నా పర్సనల్ విషయం. ఇక మీదట ఇది పర్సనల్ కాదు, ఇది ఒక క్రిమినల్ మ్యాటర్. మాకు అమ్మాయి బాడీ దొరికింది. ఈ క్రైమ్లో అనిత కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అందుకే అన్ని విషయాలు చెప్పేసాయి. లేకపోతే సార్, అనిత 2 సంవత్సరాల ముందే నా క్లాస్లో జాయిన్ అయింది. అప్పుడప్పుడు క్లాస్కి వచ్చి తన డౌట్స్ క్లియర్ చేసుకుని వెళ్తుంది. అనిత, ఏంటి నువ్వు ఇలా వచ్చావు? సరే, ఇదిగో తుడుచుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా మంచివారు. ఏమైంది? మీకు నన్ను నచ్చలేదా? సార్, మాలో ఉన్నది ఒక చిన్న అఫైర్ మాత్రమే. ఆ తర్వాత అది తప్పని తెలుసుకొని నేను బయటకు వచ్చేసాను. నేను తను వదిలి ఎంత దూరంగా వచ్చినా కూడా తను నన్ను వదిలి దూరంగా వెళ్ళలేదు. ఆ తర్వాత ఒకరోజు ఏంటి ఏమంటున్నారు? నేను ఏ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయలేదు. ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావురా? నేను అనిత జైస్వాల్ గురించి అడిగాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ క్లాసుని నువ్వు క్లోజ్ చేస్తున్నావు, లేదంటే అనిత ప్రెగ్నెంట్గా ఉందా? సార్, తను నా దగ్గర అలా చెప్పింది లేదు. ఆ తర్వాత నేను కనిపెట్టాను. వాళ్ళ నాన్న ఈ విషయాన్ని దాచాలనుకున్నారు. అందుకని నేను చంపడానికి మనుషులను పంపించాడు. నేను భయపడ్డాను సార్. ఆ
ఆ రోజు నుంచి తను చూడటమే ఆపేశాను సార్. ఈ విషయం నా వైఫ్కి తెలిసిపోయింది. తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. సార్, ఈ టీచర్ ఇంకా అనిత టచ్లో ఉండడానికి అవకాశం ఉంది. వాడి కాల్ రికార్డ్స్ నేను చెక్ చేస్తాను. సో అనిత యొక్క సోషల్ మీడియా అకౌంట్ ఒక నెలలో 2 చోట్ల నుంచి లాగిన్ అయింది, లక్నో ఇంకా భోపాల్. అనిత యొక్క ఫోన్ లాస్ట్ లొకేషన్ లక్నో. లక్నోలో ఉన్న అన్ని హోటల్స్ని లాడ్జెస్లో అనిత ఫోటోని సర్క్యులేట్ చేయండి. లీడ్ దొరికే అవకాశం ఉంది. లక్నోకి చెందిన నంబర్ యాక్టివ్లో ఉంది. దాని గురించి చాలా తెలిసిందా? ఇంతవరకు ఏం లేదు సార్. లక్నో ఇంకా భోపాల్ పోలీస్కి కాంటాక్ట్ చేయండి. ఆగస్ట్ 1 నుంచి 4 దాకా అన్ని మిస్సింగ్ కేసు తీసుకోండి. డీటెయిల్స్ వెంటనే తీసుకురండి. విక్టిమ్ ఖచ్చితంగా భోపాల్ లేకపోతే లక్నోలో ఉంటాడు. సో లక్నోలో ఉండే కాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఆగస్ట్ 3న 20 ఏళ్ల అమ్మాయి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయింది. లక్నో షగున్ పాతక్ ఆగస్ట్ 3వ తేదీ నైట్ నుంచి దారిపోయింది. మనం కనిపెట్టిన తల్లేని బాడీ ఆగస్ట్ 1 నుంచి 3 లోపలే చనిపోయారని రిపోర్ట్ చెప్తుంది. ఏదైనా సస్పెక్ట్? అవును సార్, మదర్ ప్రైమ్ సస్పెక్ట్ ఉన్నాడు. తను అన్న సంక్లక్ పతక్ ఉన్నాడు. అలా అన్నకు చెల్లకు మధ్యలో దానికి ప్రాబ్లమ్స్ ఉంటుంది సార్. అన్ని ప్రాపర్టీ ఇష్యూసే సార్. కడానా షగున్కు కాల్ చేసింది సంక్లక్ పతకే. అవును సార్. అయితే ఎందుకు ఇంట్రాగేట్ చేయలేదు? ఇన్ని రోజులైనా సరే మీకు ఎలాంటి క్లూ దొరకలేదా? సార్ ఇది లక్నో సార్. మళ్ళీ ఒక పిల్ల పరిగెత్తి వెళ్ళేది యూజువల్ సార్. దండికి పిల్లలు ఇట్లనే వెళ్ళిపోతారు సార్. వాళ్ళ ఫ్రెండ్స్తో జాలీగా ఉండేదానికి. మళ్ళీ ఇంకా కొంచెం పిల్లలు ఉన్నారు, సినిమాలో పెద్ద హీరోయిన్ అవ్వాలనేసి ఇల్లు ఉడిచి వెళ్ళిపోతారు. మీరే చెప్పండి సార్, ఎన్ని జాగాలో వెతికేది? ఇది లక్నో లేకపోతే లూజియానా, పోలీస్ బాధ్యత ఏంటి? మనం వెతకపోతే ఎవరు వెతుకుతారు? ఆ అమ్మాయి ఫ్యామిలీ మనల్ని నమ్మే ఉన్నారు. పోలీసుని దేవుళ్ళని నమ్ముకున్నారు. షగున్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి బాగా తెలుసుకోండి. కానీ సార్, మనం కనిపెట్టిన ఆ బాడీలో ఏ అనే ఒక టాటూ ఉండింది. కానీ ఆ అమ్మాయి పేరు షకున్. ఈ విషయంలో మనం తప్పు చేస్తున్నాం. ఈ టాటూ మనం తప్పుడు దారి తీసుకెళ్తుంది. ఆ అమ్మాయి చేతిలో టాటూనే లేదు. లేదు, షహూన్ చేతిలో టాటూ ఏమీ లేదు. అది షహూన్ బాడీలో. నేను చెప్పాను కదా, ఎలా సార్ మనుషులు ఇంత దారుణంగా హత్య చేస్తున్నారు? సార్, ఇవి షగున్ కాల్ రికార్డ్స్. తన బాస్ అఖిల్ తోటి చాలా కాంటాక్ట్లో ఉంది. అది కూడా ప్రతిరోజు రాత్రి 2-3 గంటల వరకు. మిడ్ నైట్ మాట్లాడుకుంటున్నారా? ఏ ఫర్ అఖిల్. ఒకవేళ ఆ టాటూ అఖిల్ది ఉంటుందేమో. అయితే అఖిల్ని అరెస్ట్ చేయమంటారా? లేదు, వెయిట్ చేయండి. డిఎన్ఏ రిపోర్ట్ రానేమో. షగున్ చేతిలో ఎలాంటి టాటూ లేదని వాళ్ళ అమ్మ చెప్తుంది. డిఎన్ఏ రిపోర్టు ప్రూవ్ చేసుకొని ఆ బాడీ షగున్దా కాదనేది. లోకల్ పోలీస్ ప్రైమ్ సస్పెక్ట్ షగున్ వాళ్ళ అన్నయ్యే. వాడిని తీసుకురండి. ఎస్ సార్. ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ పోలీసుని బిచ్చూరు నుండి లక్నోకి తీసుకొచ్చింది. కానీ పోలీసులకి మరియు క్రిమినల్కు ఉన్న దూరం చాలానే పెద్దది. ఈ ప్లాన్ వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ అనితానా? నిజంగానే అది షగున్ ఒక డెడ్ బాడీనా? వీటన్నిటి ప్రశ్నలకి పోలీసులకి డిపెండ్ అయి ఉన్నది ఆ డిఎన్ఏ రిపోర్ట్ పైన మాత్రమే. ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ వస్తానికి చాలానే సమయం ఉంది. ఈ మధ్య సమయంలో చాలానే షాకింగ్ అయిన విషయాలు ఈ కేసులో చోటు చేసుకోబోతున్నాయి. సార్, నా చెల్లిని నేనే ఎందుకు చంపుకుంటాను? ఎందుకంటే తను ఇల్లు అమ్ముకోవడానికి ఒప్పుకోలేదు. ఇంకా నీకు డబ్బు అవసరం. సార్, అదంతా నిజం కాదు సార్. షకున్ దాని కోసం ఒప్పుకుంది. మా అమ్మని నేను కన్విన్స్ చేశాను సార్. నువ్వు ఏం ప్రయత్నించినా కూడా ఆ ఇల్లు నమ్మడానికి నేను వదలను. ఆ ఇల్లు అమ్మటం వల్ల లాభం నీకు మాత్రం కాదు, నాకు అమ్మకు కూడా. అవంతా ఉండని శంకలన్నా. నాన్న ఒకవేళ ప్రాణంతో ఉంటే నేను బాగా చదివి ఉంటా. నా హ్యారోస్టర్స్ డ్రీమ్స్ ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఆ కళ నేను వదులుకునేందుకు కారణమే నువ్వే. ఆ ఇల్లు అమ్మాలన్న నిర్ణయం నీకు పాడైందంటే అప్పుడే తెలుస్తుందన్న నొప్పి ఏంటని. షకున్, నీ కళ ఇప్పుడు కూడా నెరవేరుతుంది. నేను తేజ బిల్డర్స్ దగ్గర అన్ని విషయాలు చెప్పాను. మన ఇల్లు తీసుకొని దానికి బదులు వాళ్ళు 2 BHK ఫ్లాట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నువ్వు అమ్మ ఆ ఇంట్లో ఉండొచ్చు. ఇంకొక ఇల్లుని అమ్మేద్దాం. నువ్వు ఏ రస్తరు అవ్వాలనుకున్న డ్రీము ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మ దీనికి ఒప్పుకోదు. ఆ ఇంట్లో నాన్న జ్ఞాపకం ఉంది. నువ్వు అర్థం చెప్పి ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. నువ్వు తన దగ్గర మాట్లాడతావు కదా. కానీ నీ చెల్లెలు అమ్మతో మాట్లాడలేదు. ఆ కోపంలోనే నీ చెల్లెల్ని నువ్వు చంపేశావు. సార్, అది నిజం కాదు సార్. నా చెల్లిని నేను చంపలేదు సార్. సార్, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది సార్. ఇది కాస్త షాకింగ్గా ఉంది. డెడ్ బాడీ డిఎన్ఏ మ్యాచ్ అవుతోంది. ఎందుకు ఈ ఆస్తిని నాకు ఇస్తున్నారు? ఇంతకు ముందే నేను చెప్పాను కదా, షహూన్ చేతిలో ఎలాంటి టాటూ లేదు. అది నా షహూన్ శరీరం కాదు. డిఎన్ఏ మ్యాచ్ అయిందమ్మా.
ఇది శకున అస్థికలే. సారీ సార్, అఖిల్ 3-4 రోజుల ముందే దుబాయ్ వెళ్ళాడు. వెళ్ళిపోయాడా లేకపోతే పారిపోయాడా? ఏం చెప్తున్నారు? నేరుగా అడుగుతున్నాను, నేరుగా సమాధానం చెప్పండి. అఖిల్ షగున్ అఫైర్లో ఉన్నారా? నో సార్, ఐ డోంట్ థింక్ సో. అఖిల్ వచ్చి సగున్ బాసే. మీరు అనుకున్నది చెప్పొద్దు మేడం, విషయాన్ని నేరుగా చెప్పండి. అన్ని బస్సు ఎంప్లాయీస్ విషయాల్ని రాత్రే మాట్లాడతారా? అది రోజు? సార్, మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు. అఖిల్ గురించి నాకు బాగా తెలుసు. తను ఒక ప్రొఫెషనల్. అఖిల్కి వీడియో కాల్ చేయండి వెంటనే. అది ఒక క్యాషువల్ అయిన అఫేర్ సార్. ఇట్ వాస్ నథింగ్ సీరియస్. కానీ ఈ విషయం చాలా సీరియస్. షగున్ని ఎవరు చంపేశారు. కానీ ఆ మర్డర్కు నాకు ఏం సంబంధం ఉంది సార్? అది మేము కనిపెడతాం. ఇప్పుడు మాకు విషయం చెప్పు, షగున్ని నిన్ను మ్యారేజ్కి ఫోర్స్ చేసిందా? సార్, నేనే చెప్పినాను కదా సార్, అది ఒక క్యాషువల్ అయిన అఫేర్ సార్. కానీ నా వర్డ్స్ని సీరియస్గా తీసుకోండి. కుదిరితే తొందరగా వచ్చేయి. మా విచారణకి నువ్వు కోఆపరేట్ చేస్తేనే మంచిది. అర్థం చేసుకో. సో నేను షగున్ ల్యాప్టాప్ చెక్ చేస్తున్నాను. అందులో ఒక ఫైల్ దొరికింది. షగున్ ఒక టికెట్ బుక్ చేసుకుంది, అనితా జైస్వాల్. ఆ రోజే తన ఇంటి నుంచి కూడా పారిపోయింది. భోపాల్కి 1 వే టికెట్. అయితే షగున్ ఇంకా అనితకి ఒకరినొకరు తెలియదు అనమాట. అనిత పేరెంట్స్ దగ్గర ఇంకా షాకిబ్ దగ్గర, వీళ్ళిద్దరి దగ్గర షగున్ గురించి విచారించారు. అఖిల్, నువ్వు భయపడినట్టు ఇక్కడ ఏం జరగలేదు. నువ్వు ముందు ఇండియాకి తిరిగిరా. పోలీసులకి ఏమీ నీ మీద అనుమానం రాలేదు. షగున్ వాళ్ళ అన్న మీదే. సార్, మీరు... అఖిల్కి మీకు ఏంటి సంబంధం? సార్, మేము బిజినెస్ పార్ట్నర్స్ సార్. పార్ట్నర్స్ మట్టికేనా లేకపోతే ఏదన్నా? సార్ ప్లీజ్, ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్. ఏ ప్రూఫ్ లేకుండా ఎలా చెప్తారు? దానికి ఇదే ప్రూఫ్, మీ కాల్ రికార్డ్స్. ఈ కాల్ రికార్డ్స్ నెలకి ముందు అఖిల్ షగున్ ఫోన్లో మాట్లాడుకున్నారు. అది కూడా మిడ్ నైట్ కాన్వర్జేషన్. అది కూడా 2 to 3. కానీ దానికన్నా ముందు అఖిల్ నీతో ఫోన్లో మాట్లాడాడు. సార్, నాకు అఖిల్కి కొద్ది రోజుల ముందే ఎఫ్ఐఆర్ ఉండేది. సో ఆ హత్యకి మీరు చేసే ఇన్వెస్టిగేషన్కి సంబంధం ఏముంది? అట్లీస్ట్ మీకు అఫైర్ ఉందని ఒప్పుకున్నారు కదా, మిగతాది మీరు చెప్తారా లేక ఈ ఆఫీసర్ చెప్పించమంటారా? చాలా ప్రొఫెషనల్. సార్, అదే నేనే చెప్తాను. సార్, షగునే తన అందంతో అఖిల్ని వల్ల వేసుకుంది. నేను చాలా ఆలోచించి కంపెనీ నుంచి తీద్దామనుకున్నా. కానీ ఒకరోజు తన ఎక్కడో మిస్ అయిందని కనిపెట్టాను సార్. ఏంటి, తను మిస్ అయిందా? తనని కిడ్నాప్ చేశారు, ఇంకా చంపింది నువ్వే. లేదు సార్, నేనేమి తన్ని హత్య చేయలేదు. నేనేం చేయలేదు సార్. సరే, నువ్వు చెప్పేది నమ్ముతాను. ఇంకా అఖిల్ షగున్ ఆఫీస్కి రాని కారణాన్ని చివరి వరకు అఖిల్ తెలుసుకోలేదా? ఏదో మర్మం ఉంది. సార్, నేనే తన్ని పోస్ట్ చేశాను. ఒకవేళ షగున్ని నాతో కనిపెట్టి ప్రయత్నం చేస్తుంటే ఈ కంపెనీ నుంచి పంపించేస్తానని వార్న్ చేశాను. ఇదే అనితా జైస్వాల్. మీకు షంగన్కి ఏంటి సంబంధం? నాకు ఈ అమ్మాయి ఎవరో తెలీదు సార్. తను ఏదో మన దగ్గర దాస్తుంది. అఖిల్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్లాన్లో ఎవరో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద కనిలేయండి. సుమిత్ సార్, కొంచెం దినాల మునుపు రోటికాన్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరిగేటప్పుడు ఒక తలెళ్ళైన బాడీ దొరికింది సార్. పోస్ట్మార్టం అయిపోయింది సార్. సార్, మిమ్మల్ని మీట్ చేయాలంట సార్. ఓకే, తనని జాగ్రత్తగా గమనించండి. నేను బిజనూరు వెళ్ళొస్తాను. ఈ అమ్మాయికి దాదాపు 23 ఏళ్ళు ఉంటాయి సార్. మెడని బాగానే కట్ చేస్తున్నారు, కానీ మిగతా ఉన్న బాడీ పార్ట్స్ ఇంటాక్ట్ గా ఉన్నాయి. సెడక్టివ్ మెడిసిన్ ఉపయోగించి మెడ నలిపి చంపేస్తున్నారు, ఆ తర్వాత కట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి బాడీలో కూడా ఉప్పు ట్రేసెస్ ఉన్నాయి. 2 ఒకేలా చేశారు. అవును సార్, అందులో సాల్ట్ తక్కువైనందువలన బాడీ అంతగా కుళ్ళిపోకుండా దొరికింది. అంతేకాదు, షగున్ బాడీ దొరకడానికి 4 రోజులకు ముందు ఈ అమ్మాయిని చంపుంటారు సార్. ఇది ఖచ్చితంగా సీరియల్ కిల్లర్ పని. చిన్నపిల్లలుగా చూసి టార్గెట్ చేసి చంపుతున్నాడు. ఒకవేళ అది సీరియల్ కిల్లర్ అయి ఉంటే వాడు ఇంకా చాలా అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఉంటాడు. వాడు నెక్స్ట్ కొత్త అమ్మాయిల్ని వెతుకుతూ ఉంటాడు. ఈ న్యూస్ని అందరికీ స్ప్రెడ్ చేయండి. పోలీస్ స్టేషన్ అలర్ట్ చేయండి. ఈ కేసు చాలా దారుణంగా ఉంది.
అనిత మరియు షగున్ మర్డర్ కేస్ సీరియల్ కిల్లర్స్ పైన వారి యొక్క చూపు పడింది. ఒక్కొక్క వారము ఒక్కొక్క లీడ్ దొరుకుతూ వస్తుంది. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీర్లా చివరికి మిగిలింది. అతి కష్టం తర్వాత పోలీసులకి చివరిగా ఒక లీడ్ అయితే దొరికింది. సార్ రౌతి గౌన్. రెండవది బాడీ దొరికిన చోటు హైవే నుండి చాలా దూరం. అక్కడ కొంతమందే ఉంటారు. అక్కడ ఒక అతన్ని ఎంక్వైరీ చేశాం. వాడు ఒక విషయం చెప్పాడు సార్. ఆ రోజు ఒక కార్ ఆగింది సార్. కాస్త ఉప్పు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ కార్కి వెనకాల పెద్ద ఏరోప్లేన్ స్టిక్కర్ ఉండింది. ఏరోప్లేన్ స్టిక్కర్ అంటే అది ఫ్లైవే మైవే టూరిస్ట్ లోగో అయింది కదా. మీరే ఏమన్నా చెప్పకండి సార్. మొదట్లో షగున్ని చంపినానికి సందేహపడినారు, ఇప్పుడు ఇంకొకరిని చంపినానని మీరు చెప్తున్నారు ఏంటి సార్? మీరు అది చేయకపోతే మీ కారు ఎందుకు అటువైపు వెళ్ళింది? సార్ ఎవరో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు సార్. దాని గురించి అంతా నేను చెప్తాను. మా ఆఫీస్లో 3 కార్లు ఉంటాయి సార్, కాంట్రాక్టే. 3 కార్లు జమాల్వే. సార్ ఒక విషయం ఉంది సార్. షగున్ని మా ఆఫీస్లో ఉద్యోగానికి రిఫర్ చేసిందే జమాల్ సార్. రౌతి ఖాన్ నాకేం తెలియదు సార్. జూలై నెలలో వచ్చి నా ఫ్రెండ్ వెడ్డింగ్లో ఉన్నాను సార్ అజ్మేర్లో. ఈ బిజినెస్ని ఇక్కడ చూసుకునేది మా బాబాయ్ ఇమ్రాన్ సార్. సార్ నేను హెల్ప్ మాత్రమే చేశాను సార్ ఆ బాడీని దాస్తానికి. ఎవరికి నువ్వు సహాయం చేసావు? సార్ నేను నిజం చెప్పేస్తాను సార్. సార్ నేను పనిచేసి విసుగు చెందాను. జీవితంలో త్వరగా గొప్పవాణ్ణి కావాలనుకున్నాను. అందుకని అనితని నా బొట్టలో పడేసుకున్నాను. తను ధనవంతుల ఇంటి బిడ్డ. కానీ ఒకరోజు వాళ్ళ నాన్నకి ఈ విషయం గురించి తెలిసిపోయింది. రౌడీలని పంపించి నన్ను చితక బాధించేశాడు సార్. సమీర్ నువ్వు లేదంటే నేను ఉండలేను సమీర్. మన ప్రేమని ఎవరూ అర్థం చేసుకోరు అనిత. నేను చెప్పేది బాగా విను. నువ్వు ఇంట్లో ఉన్న నగలు డబ్బులు అన్నీ తీసుకొని వెంటనే నా దగ్గరికి వచ్చాయి. మనం ఇక్కడి నుంచి పారిపోదాం. సార్ నేను సమీర్కి చెప్పి అనిత భోపాల్కి వెళ్ళడానికి ఒక సింగిల్ టికెట్ని బుక్ చేయమన్నాను. ఆ తర్వాత నా పేరు మీద నేను సింగిల్ టికెట్ని సపరేట్గా బుక్ చేసుకున్నాను, అనుమానం రాకుండా ఉంటుందని. ఇమ్రాన్ టికెట్ బుక్ చేయమని చెప్పి అనితకి చెప్పాడా? హలో షగున్, మా ఫ్రెండ్కి బిషార్ నుండి భోపాల్ వెళ్తానికి ఒక టికెట్ బుక్ చేయగలవా? అతని ఫుల్ నేమ్ చెప్పు. అనిత జైస్వాల్. నా పేరు, నా రియల్ ఐడెంటిటీ వీటి గురించి అనితకి అస్సలు తెలియదు సార్. ఈ విషయంలో తను నన్ను బాగా నమ్మింది సార్. కానీ ఒకరోజు తనకి నా గురించి నిజం తెలిసిపోయింది. నీ నిజమైన పేరు సాకిబా? అనిత, దీని గురించి నీకు ఏదో ఒక రోజు చెప్దాం అనుకున్నాను. నా మొత్తం ఫ్యామిలీని వదిలి నా ఇంటి నుంచి నేను దొంగతనం చేసి ఇలాంటి ఒక మనిషి కోసమే వచ్చానా? నువ్వు నాతోటి చెప్పింది అంతా అబద్ధమే. నేను చెప్పేది ఒక్కసారి విను. మన మధ్య ఉండేదంతా ఈ నిమిషం అయిపోయింది. అనిత, నేను నీకు అబద్ధం చెప్పాను, ఒప్పుకుంటాను. కానీ నీ మీద నాకున్న ప్రేమ నకిలీది కాదు అనిత. నాకు ఇప్పుడు జస్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఆ డబ్బు నేను అంత సులభంగా కోల్పోదలుచుకోలేదురా. అనిత తన పూర్తి డబ్బు తీసుకుని రేపు వెళ్ళిపోతుంది. ఎలాగో మనకేం దక్కదు. నేను ఇలా జరగనివ్వను. ఆ డబ్బుతో తనని ఎక్కడికి వెళ్ళనివ్వను. చూస్తూ ఉండు. ఏంటి అర్థమైందా? ఇది ఈ నైటు నీ బస్ టికెట్ అనిత. ఈసారికి నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు. ఐ డోంట్ డిజర్వ్ యూ. బట్ ప్లీజ్ నా మీద ఉన్న కోపంతో ఇలా ప్రవర్తించకు. నిన్న ఈవినింగ్ నుండి నువ్వేమీ తినలేదు. తిను ప్లీజ్, తిను. అనితని హత్య చేసిన తర్వాత నగలు డబ్బుని మేమిద్దరం కలిసి పంచుకున్నాం సార్. నేను భోపాల్కి తిరిగి వెళ్ళిన తర్వాత నేను అనిత సోషల్ మీడియా అకౌంట్ని యాక్టివేట్లోనే ఉంచాను సార్. అప్పుడే అనిత ప్రాణాలతో ఉందని అందరూ అనుకుంటారని. షగున్ ఎందుకు చంపావు? షకున్ని నేను హత్య చేయలేదు సార్. అసలు షకున్ అంటే ఎవరో నాకు తెలీదు. నువ్వు మా దగ్గర బాగా ఇరుక్కున్నావు. ఇమ్రాన్ మా దగ్గర అన్ని చెప్పేశాడు. ఈ మర్డర్కి మాస్టర్ మైండ్ నువ్వే అని చెప్పాడు సార్. ఇమ్రాన్ కావాలనే అబద్ధం చెప్తున్నాడు. ఇంకా షకున్ని హత్య చేసిందే తను. అదే మా ఇద్దరి మధ్య కుదుర్చుకున్న డీల్ సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. షగున్ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించా, కానీ తను నేను సీరియస్గానే తీసుకోలేదు అసలు. నేనేదో చిన్నపిల్లని అనుకుంటుంది. షగున్, ఐ లవ్ యూ.
ఇమ్రాన్, నువ్వు చిన్న పిల్లడివి. ఇంటి నుంచి ఇప్పటికే బయటకు వస్తున్నావు, అంతలేక ప్రపోజ్నా? తమ్ముడు, నువ్వు చిన్న పిల్లడివి, వెళ్ళి చదువు. ఎప్పుడైనా ఒకరోజు తను నన్ను ప్రేమిస్తుంది అనుకున్నా, కానీ తన యొక్క బాస్ అఖిల్ తోటి, అలాగే తన చేతిలో కూడా అఖిల్ పేరుని టాటూ వేసుకుంది. అది నా వల్ల తట్టుకోలేకపోయాను. శకున్ కనుక నాకు దక్కకపోతే ఎవరికి దక్కకూడదు. షాకిబ్, ఇది నీ యొక్క టర్న్, అందువల్ల నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిందే. నేను శకున్ని హత్య చేస్తా. వీడి హత్యకి నువ్వు, వాడి హత్యకి నువ్వు మార్చి హెల్ప్ చేసుకున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి జైల్లో ఎంజాయ్ చేయండి. ప్లీజ్, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు దాని వెనకాల ఉన్న ఎన్నో హత్యలు బయటకు వచ్చాయి. నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ కేసు ఏమనేది నిరూపిస్తుందంటే, క్రైమ్ నెవర్ పేస్. సమీర్ మరియు సాహిద్ అలాగే ఇమ్రాన్, వీళ్ళ పేర్ల మీద చార్జ్ షీట్ అయితే ఏర్పడింది. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా పెద్ద శిక్ష పడుతుంది. మీ నుండి సైనింగ్ ఆఫ్. నేను మీ అనూప్ సోనీని. నేను మిమ్మల్ని క్రైమ్ పెట్రోల్ యొక్క కొత్త ఎపిసోడ్ లో తిరిగి కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ యొక్క ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు గమనంగా ఉంటూ జాగ్రత్తగా ఉండండి. అలాగే చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.